హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బిఎస్ఎఫ్ అనమాట. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 82 గ్రూప్ బి అలాగే గ్రూప్ సి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంజనీరింగ్ సెటప్ అలాగే ఎయిర్ వింగ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 16 మార్చి 2024 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 15 అనమాట, ఏప్రిల్ 2024 అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి సెపరేట్ అప్లై లింక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ, అలాగే సెపరేట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐటీఐ చేసిన వాళ్ళ కోసము అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాదాపుగా 38 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. మన ఎస్సీ హెడ్ కానిస్టేబుల్, ప్లంబర్ ఒక పోస్ట్ అయితే ఉంది, అలాగే కార్పెంటర్ ఒక పోస్ట్ ఉంది, ఇంకా కానిస్టేబుల్ అనమాట, జనరల్ ఆపరేటర్ 13, కానిస్టేబుల్ జనరల్ మెకానిక్ 14, ఇంకా కానిస్టేబుల్ లైన్ మ్యాన్ ఒక 9 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి అనమాట, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ అనమాట. ఇక్కడ మనకి పే స్కేల్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ లెవెల్ 3 and 4 ఆఫ్ 7th CPC ప్రకారం మీకు ఇవైతే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. దీనికి సంబంధించి ఐటీఐ 10th పాటు ఐటీఐ అయితే ఉండాలి ఆటోమేటిక్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, వీటికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ సి అనమాట. ఇవి కూడా నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ అనమాట. ఎయిర్ వింగ్కి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీస్ అనమాట ఇవి. దీని టోటల్ 22 అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి డిప్లొమా అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే థర్డ్ ఇదనమాట నోటిఫికేషన్. సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్కి సంబంధించి ఒక 13 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే జూనియర్ ఇంజనీర్ అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక 9 అయితే ఉన్నాయన్నమాట. దీనికి కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, మన వర్క్స్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట, అలాగే జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే అవసరమైతే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి కానిస్టేబుల్ లైన్మెన్కి, అలాగే కానిస్టేబుల్ జనరల్ మెకానిక్, జనరేటర్ ఆపరేటర్ వీటన్నీ కూడాను 18 to 25 years అనమాట. అలాగే హెడ్ కానిస్టేబుల్ ప్లంబర్ కార్పెంటర్ కూడాను 18 to 25 years అనమాట. అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 30 years, అలాగే ఎస్ఐ వర్క్స్కి సంబంధించి కూడా సివిల్కి సంబంధించి 30 years అనమాట అప్పర్ ఏజ్. అలాగే కానిస్టేబుల్ స్టోర్ మ్యాన్కి సంబంధించి 20 to 25 years, అలాగే ఎయిర్ వింగ్కి సంబంధించి 28 years అనమాట అప్పర్ ఏజ్. ఫ్రెండ్స్, మనకి కానిస్టేబుల్ స్టోర్ మ్యాన్కి సంబంధించి ఇక్కడ 10th class అంటే సైన్స్ సబ్జెక్ట్తో 10th class చదువుకొని అయితే ఉండాలి. అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట 2 years యొక్క స్టోర్స్కి సంబంధించిన దాంట్లో, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి 3 వేకెన్సీస్కి సంబంధించి కూడా సేమ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించిన అప్లై హియర్ అనే లింక్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ సపోజ్ మన గ్రూప్ సి వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై హియర్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 10th class ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అనాలి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ నెంబర్ కనుక ఆల్రెడీ ఇక రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ రిజిస్టర్ అని వస్తుంది. మీరు డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ అయితే అయిపోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ సైజెస్, అలాగే సిగ్నేచర్, అలాగే థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి, అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి సైజెస్ అనమాట. ఆ ఫైల్ సైజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా 1 time రిజిస్ట్రేషన్కి ఫీజు అయితే ఏమి లేదనమాట. ఫ్రెండ్స్, ఫీజు అయితే ఆన్లైన్లో ఫీజు అయితే కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే క్లోజ్ చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రొఫైల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మనం ప్రొఫైల్ అప్డేట్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనమాట. మన నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వస్తున్నాయి. కింద వచ్చేసరికి మనకి ఆధార్ కార్డు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఐడెంటిటీ టైప్ వేరేవి ఏంటంటే మనకి ఇక్కడ పాస్పోర్ట్, అలాగే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఓటర్ ఐడి ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. క్యాలెండర్ ఉంటుంది, దీని నుంచి మొదట ఇయర్, మంత్ ఇవైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తారు.
చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఒకటి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేము, అలాగే మీ యొక్క మదర్స్ నేము, అలాగే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, మోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎంటర్ చేసుకోవాలి. మీరు మేలా ఫీమేల్ ఎంటర్ చేయాలి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మెటీరియల్ స్టేటస్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా డొమిసైల్. ఫ్రెండ్స్, మనకి డొమిసైల్ అంటే మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో దానిని డొమిసైల్ స్టేట్ అంటారనమాట. మనకి రెసిడెంట్ స్టేట్కి డొమిసైల్ స్టేట్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు 3 years ఎక్కడన్నా ఉంటే దాన్ని పర్మనెంట్ కాదనమాట, అది టెంపరీగా మీరు రెసిడెంట్ అయినా కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ డొమిసైల్ అనేది మీ యొక్క ఫాదర్స్, అలాగే మీ యొక్క గ్రాండ్ ఫాదర్స్, మీరు ఎక్కడైతే బార్న్ అయ్యారో, మీరు ఎక్కడైతే స్థిర నివాసం ఉంటున్నారో దాన్ని డొమిసైల్ అంటారు. ఆ డొమిసైల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలన్నమాట, మీరు ఎస్ అయితే పెట్టుకోవాలి. అలాగే మీకు ఏ స్టేట్లో మీకు డొమిసైల్ ఉంది, సపోజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డొమిసైల్ నెంబర్ ఉంటుంది అనమాట, డొమిసైల్ సర్టిఫికేట్ నెంబర్ అంతే ఎంటర్ చేసుకోవాలి. రిలీజియన్, మీకు రిలీజియన్ ఏదైతే ఉందో హిందూ, ముస్లిం, అది ఎంటర్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. అలాగే దాని యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనమాట, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఎంటర్ చేయాలి. అది మీకు ఏ స్టేట్లో అది ఇష్యూ చేశారో, అలా ఇంకా కూడా మనకి ఏ డిస్ట్రిక్ట్లో దాన్ని ఇష్యూ చేశారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే దానిని ఎవరు ఇష్యూ చేశారు, ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ అన్నీ కూడా వస్తాయన్నమాట. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, లేకపోతే అడిషనల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. లేకపోతే మన తహసీల్దార్ ఎవరైతే దానిని ఇష్యూ చేశారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా అది ఇష్యూయింగ్ డేట్ కూడాను ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ అనమాట, డిఈ. అలాగే ఇక్కడ సబ్ కేటగిరీ రిజర్వేషన్ అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. డిపార్ట్మెంటల్ అంటే బీఎస్ఎఫ్ ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి అడ్రస్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, పిన్ కోడ్, అలాగే స్టేట్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ విలేజ్, సిటీ అనమాట. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్, అలాగే పోస్ట్ ఆఫీస్, దగ్గరగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ అనమాట, ఏ ఏరియాలో ఉన్నది. అలాగే తహసీల్ అంటే తాలూకా అనమాట, మీకు మీ యొక్క తాలూకాని ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే దీని మీద టిక్ ఆన్ చేస్తే అడ్రస్ కిందకైతే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డూ హ్యావ్ ఎన్సీసీ అనమాట. ఎన్సీసీ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉందని అడుగుతున్నారు, ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ ఎస్ పెడితే నెక్స్ట్ ఇక్కడ మనకి సి, అలాగే బిఎన్సి కూడా ఉన్నాయి, ఎన్సీసీఏ, బిసి అనమాట. మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. ఆ ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే మనకి మినిమం హైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఫర్ కానిస్టేబుల్, స్టోర్ మ్యాన్స్కి సంబంధించి, అలాగే అదర్స్ వాటికి సంబంధించి హైట్ 165 centimeters, అలాగే మన ఫీమేల్కి వచ్చేసరికి 150 centimeters మినిమం అనమాట. చెస్ట్ అవన్నీ కూడాను అవైతే ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలి. మీ యొక్క హైట్, చెస్ట్, అలాగే వెయిట్ ఇక్కడైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. బ్లాక్ లిస్ట్ అనమాట. ఈజ్ దర్ ఎనీ క్రిమినల్ కేసు, మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అలాగే కమ్యూనల్ రైట్స్కి సంబంధించినటువంటివి మీరు ఇదైతే కనుక దానికి సంబంధించినటువంటి ఆ యొక్క విక్టిమ్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. జనరల్గా ఎవరికొండో 2 నో అయితే పెట్టుకోవచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. ఇక్కడ 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇవన్నీ ఉన్నాయి. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఐటీఐ పోస్ట్ అయితే ఐటీఐ కూడా ఉందన్నమాట. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి సర్టిఫికేట్ నెంబరు, ఏ ఇయర్లో పాస్ అయ్యారో, ఏ స్టేట్లో పాస్ అయ్యారో, అలాగే బోర్డు అనమాట, సిబిఎస్ఈనా లేకపోతే స్టేట్ బోర్డు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడికి మీరు ఎంటర్ చేసిన కిందకి ఇలా వచ్చేస్తుంది అనమాట. దీనికి డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎడిట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సెకండ్, సపోజ్ మీరు ఐటీఐ ఎంటర్ చేసుకోవాలంటే ఐటీఐ తీసుకోవచ్చు. సర్టిఫికేట్ నెంబరు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సపోజ్ ఇలాగా స్టేట్ అనమాట, ఏ స్టేట్లో చేశారు, అలాగే బోర్డు అనమాట, ఏ బోర్డులో ఐటీఐ చేశారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట.
ఈ లిస్ట్లో లేనిది ఏదైనా ఉంటే లాస్ట్లో అదర్స్ అని ఉంటుంది, అదర్స్ తీసుకొని మీరు యాడ్ అంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన ట్యాబ్ అనమాట. మీరు జాబ్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ ప్రజెంట్ టైపు, లేకపోతే ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే కింద తీసుకోవాలి, లేకపోతే పాస్ట్ గతంలో చేస్తుంటే ఫస్ట్ తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ టైప్ అనమాట. ఇక్కడ సెంట్రలా క్లరికలా లేకపోతే అడ్మినిస్ట్రేటివా, మీరు ఏ ఏరియాలో వర్క్ చేశారనేది, గ్రూప్ సి పోస్ట్ లేకపోతే అదర్ పోస్ట్లో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దీంట్లో లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఇవే వస్తున్నాయి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. టెంపరీ అయినా పర్మనెంట్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు ఇవన్నీ. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో పెట్టేసి సేవ్ అనేసి నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ ఇంకా అదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో వచ్చేసరికి 30 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసరికి 20 to 50 KB మధ్య. ఇంకా అదర్ క్వాలిఫికేషన్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ కూడా మనకి పీడిఎఫ్ లేదంటే జేపీజీలో 30 to 100 KB మధ్య అప్లోడ్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకుని ఇప్పుడు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ అప్లై హియర్ అని దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 100% ఇక్కడ హోమ్కి రావాలన్నమాట. మీరు ఏ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అవన్నీ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఐటీఐ బేస్డ్ అయితే అప్లై చేయాలనుకుంటే ఇది తీసుకోవాలి. ఇంకా ఐటీఐ కాకుండా డిప్లొమా బేస్ అయితే దీని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అన్ని పోస్ట్కి అప్లై అయితే ఇలా అయితే వచ్చిందనమాట. ఇంకా కానిస్టేబుల్, జనరల్ మెకానిక్ లేకపోతే లైన్ మ్యాన్, కార్పెంటర్, ప్లంబరా ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మెట్రికులేషన్ ఉందని చెప్పేసి ఎస్ పెట్టాలి. అలాగే ఐటీఐ ప్లంబర్ ట్రేడ్లో ఉందని చెప్పేసి ఎస్ పెట్టుకోవాలి. ఇంకా 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ రిప్యూటెడ్ ఫర్మ్ అనమాట. దానికి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. సో ఉన్నదని అడుగుతున్నారు, ఎస్ పెట్టాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 10th క్లాస్తో పాటు ఐటీఐ అయితే కావాలన్నమాట. లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఏదైనా కూడా సరిపోతుంది అనమాట. అన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, సర్టిఫికేట్ ఉంటే. మెట్రికులేషన్ పాస్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఐటీఐ క్యాన్ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ప్లంబర్ ఆర్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ రిప్యూటెడ్ ఫర్మ్ అనమాట. అలాగే కిందకు వచ్చేసి ఇక్కడ మన ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. ఇక్కడ హిల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాగాస్ కానీ మిజోరాం సంబంధించిన వాళ్ళు అయితే జనరల్ వాళ్ళు అయితే జనరల్ పెట్టుకోవాలి. మీ యొక్క హైట్, చెస్ట్, వెయిట్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా అప్లోడ్స్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక 10th ఐటీఐ లేకపోతే డిప్లొమా అయితే డిప్లొమా దానికి సంబంధించి. ఫ్రెండ్స్ మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ యొక్క కేటగిరీలో ఆ యొక్క వేకెన్సీ ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క కేటగిరీలో వేకెన్సీ లేకపోతే మీకు ఇక్కడ అదైతే మీకు ఎలిజిబుల్ అయితే రాదనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీ కేటగిరీలో ఉన్న పోస్ట్కి, మీకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్కి మాత్రమే మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ మన సెంటర్ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు. ఇక్కడ డేట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక సెంటర్ ప్రిఫరెన్స్లో అయితే మనకి ఇక్కడ బెంగళూరు, ఢిల్లీ, గాంధీనగర్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, జలంధర్, అలాగే జమ్మూ వచ్చింది, జోధ్పూర్ వచ్చింది అనమాట. అలాగే కోల్కతా వచ్చింది. సో ఇవైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అయితే చూపిస్తుంది 100 రూపీస్ అనమాట. జనరల్ క్యాండిడేట్స్. ఇంకా ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి అయితే ఫీజు లేదనమాట. మిగతా వాళ్ళకి 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ 149 రూపీస్ టిక్ ఆన్ చేయాలి. ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఇలా అయితే వచ్చిన అగ్రీని పే అనాలి. మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ ఏదో సెలెక్ట్ చేసుకొని ఫీజు అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు వేరే దానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే విధంగా